కనుక గురువు దగ్గర చేరి గురుతు తెలుసుకున్నవలే. తాళపు చెవి లేక తలుపులెటులూడునో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానమును చేపట్టం, జ్ఞానమును చేపట్టాలి. కనుక ఈరోజు మనం వేమన ద్వారా, యోగి వేమన ద్వారా మన గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం ఎవరము? సర్వము నేనే. బ్రహ్మంబనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, బట్టబయలు, బట్టబయలు. బ్రహ్మంబనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగా తానే బట్టబయలు. తనుదా నెరిగిన తానే పో బ్రహ్మంబో, బ్రహ్మంబో, బ్రహ్మంబో. విశ్వదాభిరామ. బ్రహ్మం మనంగా వేరే పరదేశమున లేదు. కైలాసములో, వైకుంఠలోకములో ఎక్కడో లేదు. ఐ యామ్ థాట్, నేను విశ్వమనంతా. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. తన్నుదా నెరిగిన తానేపో బ్రహ్మంబు. మనల్ని మనం తెలుసుకోవాలి. ఇందాక చెప్పాం కదా, జ్ఞానం అంటే ఎవరిని గురించి వాడు తెలుసుకోవడము. నేను సావిత్రమ్మ కొడుకుని, రమణారావు కొడుకుని ఈ జన్మలో, గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్, అంతకుముందు జన్మలో ఒరిస్సాలో, అంతకుముందు జన్మలో అమెరికాలో. ఫ్రాంక్లిన్ నా పేరు, బెంజమిన్ ఫ్రాంక్లిన్. మరి నేను ఏ అమ్మకి పుట్టినవాడిని, ఏ అయ్యకి పుట్టినవాడిని, భారతీయుడినా, మరి అమెరికన్నా, ఆఫ్ఘనిస్తాన్ వాడినా, ఏ మతం చెందిన వాడిని, ఆడ మగ, ఇవన్నీ కూడాను తెర మీద ఉండే భాగవతము, తెర వెనుకలో ఉన్న రామాయణము, భారతము కాదు. తెర మీద ఉన్న భాగవతములో చక్కగా నటిస్తూ తెర వెనుకాతలో ఉన్న భారతాన్ని, రామాయణాన్ని, ఆత్మాయణాన్ని తెలుసుకోవడమే కైవల్యము. మై డియర్ ఫ్రెండ్స్, అదే యోగి. తెర వెనుక, తెర మీద ఈ రెండు స్థితిలోని కలపడమే యోగము, సంయోగము. యోగి అంటే అది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు కొన్ని వేమన తునకలు, వేమన వజ్రపు తునకలు, బొగ్గు తునకలు కావు, వజ్రపు తునకలు. యోగి, మహాయోగి, యోగేశ్వరుడు అయిన వేమన మన ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల హృదయ ఆరాధ్య దైవమైన, తెలుగు ప్రజల హృదయ పుష్పమైన వేమన యొక్క ఈ యొక్క పద్యరాజములు ధ్యానం చేస్తున్నాం. గుర్తుంచుకోండి, ధ్యాన పట్టు పట్టాము, పట్టు వదిలిపెట్టరాదు. పట్టుబడ్డరాదు, పట్టి విడువగరాదు. ధ్యాన పట్టు పట్టాం మై డియర్ ఫ్రెండ్స్, ఈ పట్టు వదిలిపెట్టవద్దు, ఈ పట్టు వదిలిపెట్టవద్దు. పట్టుపట్టరాదు, పట్టి విడువగరాదు. పట్టు పట్టనేని బిగియ బటవలే, పట్టి విడుట కంటే పట్టుబట్టరాదు, పట్టి విడువగరాదు. పట్టు పట్టే నేని బిగియ 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 పట్టవలే, పట్టి విడుట కంటే పడి సహచుట, పడి సహచుట మేలో మేలో మేలో. విశ్వ దాభిరామ వినురవేమ. ధ్యాన పట్టుబట్టాం, పట్టు వదిలిపెట్టవద్దు. ధ్యాన పట్టుబట్టాం, పట్టు వదిలిపెట్టవద్దు. మానవ జాతిలో 3 జాతులు ఉన్నాయి. ఒకటి రాక్షస జాతి, ఒకటి మానవ జాతి, ఒకటి దైవికమైన జాతి.
హింస చేసే వాళ్ళందరూ రాక్షస జాతి, మరి హంస పట్టుకున్న వాళ్ళందరూ దైవికమైన జాతి. ఈ రెండు లేని వాళ్ళు అంటే హింస లేని వాళ్ళు, హంస లేని వాళ్ళు మానవులు మధ్య. వాళ్ళు హింస చేయరు, కానీ హంస కూడా పట్టుకోరు. హింస చేసేవాడు దానవులు, రాక్షసులు, చండాలులు. అంటే హింస అంటే మరి మాంసము తిని ఆ కోడిని, ఆ పీతను, ఆ రొయ్యను, ఆ మేకను, ఆ గాడిదని, ఆ ఆవుని, ఆ ఒంటిని ఎలా తింటారో రామచంద్ర. వేమని ఏం చెప్పాడంటే, పక్షి జాతి బట్టి పరగ హింసలు బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడో చండాలుడో చండాలుడు. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. ఈ భూమండలమంతా, ఈ రాయలసీమ అంతా, ఈ కర్నూలు పట్టణం అంతా చండాలంగా ఉంది. అంతా చండాలురే, అంతా చండాలురే, అంతా చండాలురే. చికెన్ తిని చర్చికి వెళ్తారు, మటన్ తిని మసీదుకి వెళ్తారు. మటన్ తిని పవిత్రంగా మందిరానికి వెళ్తారు, రాముడి పూజ చేస్తారు, కృష్ణుడి పూజ చేస్తారు. ఏమి చూద్యము. మై డియర్ ఫ్రెండ్స్, మానవ జీవితంలో సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందము, అర్థము, పర్థము, నిద్ర రావాలన్నా మాంసం తినడం మానవాలే. ఎవడు మాంసం తింటుంటాడో వాడి జీవితము ఇక్కడే జీవిస్తున్నప్పుడే, మాంసం తింటున్నప్పుడే సకల రౌరవాది నరకాలు వాడు ఆత్మలో అనుభవిస్తుంటాడు. వాడు పైకి నవ్వుతూ త్రుడుతుంటాడు, చికెన్ ఖాయింగే, మటన్ ఖాయింగే అని చెప్పేసి. కానీ వాడు సకల అశాంతులతో, నిరాశ, నిస్పృహలతో వాడంతా క్షీణించి క్షీణించి శుష్కించి ఉంటాడు. అదే నరకం. చనిపోయిన తర్వాత నరకము కాదు, చనిపోయిన తర్వాత స్వర్గము కాదు. మనం ఇక్కడ మంచి పనులు చేస్తుంటే, మంచి పనులు చేస్తున్నంతసేపు స్వర్గము, చెడు పనులు చేస్తుంటే చెడు పనులు చేస్తున్నంతసేపే నరకము. అర్థమైందా? నేను లడ్డు తింటున్నట్టుసేపు తీయగా ఉంటుంది, తినకపోతే తీయగా ఉంటుంది. మిరపకాయ బజ్జి తింటున్నంతసేపు కారంగా ఉంటుంది, లేకపోతే కారంగా ఉంటుంది. చెడు చేస్తున్నంతసేపు నరకము, మంచి చేస్తున్నప్పుడు స్వర్గస్థితి. చెడు చేసినప్పుడు ఎప్పుడో తర్వాత నరకము, తర్వాత ఎప్పుడో స్వర్గము అనేది పరంపరగా కొంతే. 99% చెడు చేస్తున్నప్పుడే, మంచి చేస్తున్నప్పుడే దాని యొక్క నరకము, దాని యొక్క స్వర్గము కానుక. మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమిని, నరకప్రాయమైన భూమి అంటే మాంసప్రాయమైన ఈ భూమిని మరి శాకాహార ప్రాయం చేయవలే. అదే దివిని చేయడంలో ప్రథమ స్టెప్, మౌలికమైన స్టెప్. హింస చోడో. వేమని ఎంత చక్కగా చెప్పారు.